అన్న ఏంటి ఈ రోజున ఎమ్మెల్యేలు వాళ్ళు తగ్గట్టుగా అసెంబ్లీలో చర్చిస్తూ ఉన్నారు ఒకరికొకరికి తగ్గట్టుగా. మరి అదేవిధంగా గేమ్స్ కూడా ఆడుతున్నారు. వాళ్ళ ఎవరి ప్రతిభ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. మరి ఏంటి ఇలా చూడొచ్చు, ఇటు పక్కన వైసీపీ నాయకులు అసెంబ్లీకి రావట్లేదు, మరి గేమ్స్కి ఏమైనా వస్తారా మరి వాళ్ళు? గేమ్స్కి రావడానికి అసలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీదే చర్చించలేని వాళ్ళు గేమ్స్కి ఎలా వస్తారు? ఇంతకుముందు వైసీపీలో కూడా గేమ్స్ పెట్టారండి. బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అని రోజాని 150 కోట్లు స్కామ్ చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ గేమ్స్ ఆడింది లేదు, పాల్గొన్నది లేదు. ఇలా ఆడడం వల్ల ఏంటంటే ఎమ్మెల్యేల మధ్యన కూడా ఒక మంచి ఆలోచన విధానం కానీ వాళ్ళ మధ్యన ఒక రిలేషన్షిప్ పెరగడానికి ఈ క్రీడలు దోహదపడతాయి. కానీ వాళ్ళు అలాంటివి చేయరు కదండి. ఇప్పుడు రోజానా అతను చేసిన స్కామ్ ఎంత అండి? 100 నుంచి 150 కోట్లు ఉంది. ఈ రోజు వరకు దాని మీద ఏమైనా జరిగిందా? అలాంటివి చేయడానికి వస్తారు తప్ప ప్రజా సమస్యలు చర్చించడానికి కానీ చేయడానికి రారు. వస్తారు, గొడవ చేస్తారు, వెళ్తారు, అంతే. అంటే అసెంబ్లీకి వచ్చిన 11 మందిని వేసుకొచ్చిన 11 నిమిషాలు బయటికి వెళ్ళిపోతారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడే పులివెందులు ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం ఎలా చూడొచ్చు అసలు? అతను ప్రతిపక్ష నాయకుడు, అంటే ఆంధ్ర మొత్తానికి ఒక ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వచ్చి అసెంబ్లీలో రాష్ట్ర ప్రజల మొత్తం సమస్యలు చర్చించాలి. వదిలేసి తన ఒక్క నియోజకవర్గానికే ప్రజా సమస్యలు చర్చించాలంటే అసలు అక్కడ ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటే కదండి. పోనీ అతను సీఎం ఉంటుండగా ఆ పులివెందుల నియోజకవర్గానికి ఎంత కేటాయించాడు, ఏం అభివృద్ధి చేశాడనేది చెప్పండి. అతను సీఎంఏగా, తన సొంత నియోజకవర్గమేగా, ఈ ఒక్క పీరియడ్ కూడా కాదుగా. అదే ఇప్పుడు చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పం ఉంది, దాన్ని తీసుకోండి. ఈరోజు ఎటువంటి మోడల్ నియోజకవర్గం అయిందో ఆంధ్రాలోనే, ఆ స్థాయిలో 10% కూడా పులివెందులు అనేది అభివృద్ధి జరగల. ఇంకా అతను ప్రజా దర్బార్ నిర్వహించి ఏం చేస్తాడు? ఊరికనే కాలం గడపడానికి తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అతని వల్ల. అంటే చెప్తున్నారు కదా, పక్కన సవాల్ కూడా చేస్తున్నారు అసెంబ్లీలో. గతంలో బోలేబాబా డైరీ అన్నారు, ఇప్పుడు ఇందాపూర్ అంటున్నారు. మరి నేను పేరు నాని కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కల్తీ వేరే ఏదో కొత్త డైరీ తీసుకొస్తున్నారు. మరి ఏంటి ఎలా చూడొచ్చు అసలు కల్తీ లడ్డు గురించి? సార్, దానికి సుప్రీంకోర్టు ఆల్రెడీ చేవాట్లు పెట్టింది, కానీ వాళ్ళకి సిగ్గే ఉండదు. ఆల్రెడీ చెప్పింది కదండి, దీనికి ఆ డైరీకి సంబంధం లేదని చెప్పింది. అయినా కానీ వాళ్ళు ఏంటంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం వలన నిజమైపోద్దని అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు తప్ప నీకు ఎక్కడ జరిగింది ఏంటనేది అంత వివరంగా ఇచ్చారు. సిట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది. ఇంకా లేదని చెప్తారు ఏంటంటే అసలు అయినా ఒక నెయ్యి కల్తీ ఏంటి? టీటీడీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావండి. అది అంటే ఏంటి మరి పక్కన వైసీపీ నాయకులేమో సవాల్ కూడా చేస్తున్నారు, మీకు బహిరంగ చర్చకి సిద్ధమా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి చెప్పాం కదా సార్, అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్దని అనుకునే ఒక భ్రమలో ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు. సార్, సిట్టు చెప్పింది ఆల్రెడీ జరిగింది. నీకు ఎందుకండి వెళ్ళిన భక్తులు చెప్తున్నారుగా, పోయిన 5 సంవత్సరాల్లో లడ్డు ఎలా ఉండేది, ఆ లడ్డు తీసుకున్నప్పుడు అక్కడ ఎంత పొడిగా ఉండేది, ఒక 5 నిమిషాల్లో అది ఎలా ఆరిపోయేది, ఈ రోజున లడ్డు తీసుకున్న వాళ్ళు ఎలా ఉంది ఏంటనేది చెప్తున్నారు. ఇంకా కళ్ళకు కట్టినట్టు అదే కదండి సాక్ష్యం, ఇంకా వేరే ఏముంటుంది? ఎలా చూడొచ్చు అంటారన్న ఈ గేమ్స్ దృష్ట్యా ప్రజలకి ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అసలు ఈ వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ? అవును సార్, టీడీపీ నాయకులు ఆడుతుంటే చూస్తున్నారు, వాళ్ళ మధ్యన ఒక మంచి అవగాహన ఇది వస్తుందని చూస్తున్నారు. అలాగే ఈ 11 మంది కూడా వచ్చి ఆడారనుకో ప్రజలు ఇంకా సంతోషించి నవ్వుకుంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా ప్రెస్ మీట్లు చూసి బ్రహ్మానందం లేని లోటుని తీరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అతను ప్రెస్ మీట్ పెట్టాడంటే నవ్వుకుంటానికి సరిపోతుంది కాలం. అలాగే ఆ 11 మంది కూడా ఆడడానికి వస్తే ఆంధ్ర ప్రజలంతా చూసి నవ్వుకుంటానికి టైం సరిపోద్ది. అది అంటే అన్న ఈ రోజున ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్నారు, అసలు రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, సామాన్య ప్రజలు బ్రతకలేకపోతున్నారు ఈ ప్రభుత్వం అంటున్నారు. మరి ఏంటన్నా ఏం చెప్తారు? మరి సార్, లా అండ్ ఆర్డర్ లేదు ఉందనడానికి నిదర్శనం క్రైమ్ రేట్ అనేది 6.5% పోయిన పీరియడ్ మీద ఈ పీరియడ్కి తగ్గిందండి. వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్తుంటారు. లా అండ్ ఆర్డర్ లేదండి, ఇప్పుడు ఇంత ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఆ రోజున తిరగగలిగారండి? ఎక్కడైనా చిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవడైనా మాట్లాడగలిగాడా? నిరసన వ్యక్తం చేసే ఇది ఉందా ఎవరైనా? అంత దీనిగా పరిపాలించి ఘోరంగా పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా బాగుందండి. ఈరోజు ఏదైనా ఆడపిల్లల మీద అగాత్యం జరిగినా పోలీసులు వచ్చి తీసుకోకముందు వాళ్ళకి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళిందండి. ఒక 2 చిన్న సంఘటనలు జరిగినాయి. 6 సంవత్సరాల పాపల మీద 2 జరిగింది. ఆ 2 అలాగే జరిగినాయండి. దాన్ని కూడా లేదో వాటర్ ఎన్కౌంటర్ అని నిన్న ఆడెవడో జాడ శ్రావణ్ కుమార్ అని వాడు ఎలా జడ్జి అయ్యాడో సన్నాసి అనకూడదు, కానీ వాడు విమర్శిస్తున్నాడండి వాటర్ ఎన్కౌంటర్ అని. వాళ్ళంతటా వాళ్ళు పోలీసులకి దొరికితే
ఇలా చేస్తారని తెలిసి భయపడి చనిపోయినా కానీ అది ఎన్కౌంటర్ కింద చెప్తున్నాడు. అతను మరి ఎలా చదివాడో ఎలా జడ్జి అయ్యాడో తెలియదండి. అన్న మరి ఏదైతే మన రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వచ్చారో అదేవిధంగా కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు తిన్న టీ ఖర్చులు సమోసాల ఖర్చు మొత్తం బయట పెట్టాలని చెప్పి అని మాట్లాడుతున్నాం. ఇందుకైనా మనం వాళ్ళకి గెలిపించింది. సార్ బిల్ గేట్స్ స్థాయి ఏంటి సార్? ప్రపంచంలోనే అపర కుబేరుడు. తనకున్న ఆస్తిలో 90% ట్రస్టులకి ప్రజా సంక్షేమ కార్యక్రమంగా దానం చేసిన అతను. ఈ రోజున పోలియో ఇండియాలో కదండి, ప్రపంచం మొత్తం లేదంటే ఎక్కడైనా రైల్వే స్టేషన్లో వాటిలో ఎత్తుక్కొని మరి టీకాలు వేస్తున్నారంటే అది అతని పుణ్యమేనండి. అతని చారిటీ నుంచి ఇచ్చిన డబ్బులతోనే ఉపయోగపడింది పోలియో అనేది. మరి అతను వచ్చినప్పుడు ఆ ఖర్చుల గురించి అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వేసిన గేట్లకి ఎంత అయిందండి? వాళ్ళు ఆ రోజున తిన్న సమోసాల ఖర్చు ఎంత అయింది, బఫ్ఫులు ఖర్చు అయింది, ఎగ్ పఫ్ఫులు ఖర్చు ఎంత అయిందండి? వాళ్ళకి ఏం మాట్లాడతారో సిగ్గు ఉండదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులకు వెళ్తే ఎవరు వస్తారండి? గజ దొంగలు వస్తారు, పెట్టుబడులు పెట్టుబడులు రారండి. అది ఇంకా రోజున అంబటి రాంబాబుని జైలు నుంచి బయటకు వచ్చిన దానిలో ఇంకా మాట్లాడుతున్నాడు. నా మీద కావాలనే కూటమి ప్రభుత్వం హత్యా ప్రయత్నం చేయబోయింది, అందుకే నన్ను జైల్లో పెట్టారు. అసలు నేను దేనికి తగ్గేదిలే, 18 రోజులు కాదు 20 నెలలైనా సరే నేను జైల్లో ఉంటానని చెప్పి సవాల్ చేస్తున్నారు. మరి ఆయన సరే అతను ఏమైనా స్వతంత్ర ఉద్యమంలో ఫైట్ చేసి వెళ్ళాడండి, లేకపోతే ప్రజా సమస్యల మీద ఫైట్ చేసి వెళ్ళాడా? ఒక సీఎంని అసభ్యంగా మాట్లాడినందుకు అరెస్ట్ చేశారు. మాట్లాడలేదు, మీ ప్రెస్లోనే ఉందిగా, దాన్ని ఎవరు చిత్రీకరించలేదు కదా. అసలు అంబటి రాంబాబు అనేవాడు మా గొప్ప వ్యక్తి అని చెప్పాడంటే ఇతనెంత సన్నాసో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి మీరు. అంబటి రాంబాబుని గొప్ప వ్యక్తి అని ఎవడైనా అంటాడండి? అతను రాజకీయ జీవితంలో 2 సార్లు గెలిచాడు. ఒకటి రంగా గారి టైంలో గెలిచాడు, మొన్న టైంలో గెలిచాడు. అటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ఎలా అవుతాడండి? సుకన్య సున్నందలతో అడిగి ఏం చేస్తామనే వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడా సార్? అంటే కాపు టైగర్ని అరెస్ట్ చేశారు, ఇంకా మామూలు కూడా అంటున్నారు. మరి ఆడు మగు కాపు టైగర్, ఆడెవడ కాపండి, వాడు ఎప్పుడు తిరిగాడు కాపు ఉద్యమాల్లో? కథ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రెడ్లు గుర్తొస్తారు, అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి మిగతా కులాలను రెచ్చగొట్టడానికి కాపులు ఎస్సీ ఎస్టీలు గుర్తొస్తారు. అంతే, అంతకు మించి ఏమీ లేదండి. అంటే సామాజిక న్యాయం చేసిన ప్రతి కులం మతం చూడకుండా న్యాయం చేసి అంటున్నారు కదన్న, మరి అలా ఏం చేయలేదు కదా ప్రభుత్వంలో? తీయండి సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులు కానీ తన చుట్టూ ఉన్న క్యాడర్ కానీ ఎంతమంది అధికారులు అదర్ కులాలు ఉన్నారు చెప్పండి? ఒక పేరు చెప్పండి అదర్ కులం ఉన్నవాళ్ళు. సీఎం ఫేషులు ఉన్న వ్యక్తుల్లో తీసుకోండి, అందరూ రెడ్లే కదండి. ఇంకా మిగతా కులాలకు ఎక్కడ సమన్యాయం చేశాడండి? ఏ కుల దీనికైనా ఫండ్ అనేది కేటాయించాడండి? ఈ రోజున పోయినసారి కాపు ఇది ఉందండి, దానికి చంద్రబాబు గారు ఎంత కేటాయించారండి? విదేశాల్లో వెళ్ళడానికి పిల్లలకి ఎంత డబ్బులు ఇచ్చారండి? కానీ పోయిన 5 సంవత్సరాల్లో రూపాయి నిధులు విడుదల చేశాడండి? ₹1 కూడా విడుదల చేయలేదండి. అతను చెప్తాడు సార్ మాటలు అంతే. అందుకే అంటుంది అతను ప్రెస్ మీట్ పెడితే బ్రహ్మానందంలాగా నవ్వుకుంటానికి బాగుంటుంది అంతే. మరి ఇంకా సవాల్ చేస్తున్నారు కదా, 2029లో గెలిచేది మేమే, 3 పార్టీలు కాదు ఈసారి 30 పార్టీలు కలిసి వచ్చినా సరే మా విజయాన్ని ఎవరో ఆపలేరు అంటున్నారు కదా. మరి అసలు జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ ఉండాలి కదండి పోటీ చేయడానికి. ఆ పార్టీ ఉండదు, కనుమరుగైపోద్ది. అసలు జగన్ అనే వ్యక్తి బయటే ఉండడండి. అతని మీద ఈడీ కేసులు ఉన్నాయి సార్, 11 ఈడీ కేసులు ఉన్నాయి, 46,000 కోట్లు ఆస్తులు అటాచ్ చేసి ఉన్నాయి. కొత్తగా వచ్చే కేసులు చాలా ఉన్నాయి. లిక్కర్ కేసులో అతనే దొరుకుతాడు, టీటీడీ కేసులో దొరుకుతాడు, ఇసుకలో దొరుకుతాడు, మైనింగ్లో దొరుకుతాడు, అన్నిట్లో అతనే ముద్దాయండి. అన్ని వేళ్ళు అతన్నే చూపెడుతున్నాయి. అసలు నేను ఎలాంటి దోపిడీ చేయలేదు, అసలు డబ్బులు మొత్తం ప్రజలకే ఖర్చు పెట్టాను, ప్రతి నెల ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఇచ్చానని చెప్పి అంటున్నారు కదన్న, మరి నవరత్నాల పేరిట. అవునండి, అతను ఏ దోపిడీ చేయలేదు సార్. ఇప్పుడు మీ వెనకతలో ఒక వైన్ షాప్ ఉంది, ఆ బయట ఏముందండి బోర్డు చూడండి ఒకసారి. ఆ రోజున అదే స్కానర్ బోర్డు ఎందుకని పెడితే లెక్కలు తెలుస్తాయి కాబట్టి. పిచ్చి మంది అమ్మాడు ప్రజల్ని, మధ్యతరగతి ప్రజలను ఎంతోమంది అనారోగ్య పాలు చేసి హాస్పిటల్ పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ సొమ్మంతా ఎవడు దోచుకున్నాడంటే వాడే దోచుకున్నాడు. ఎవరికి వెళ్ళిందండి? మరి ఫైనల్గా దమ్మున్న నికాసైన నాయకుడు అంటే మీరు ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. సార్ అది మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ రోజు ఈ సంవత్సరంన్నర కాలంలో పరిపాలన చూశారు, రోడ్లు చూశారు, అభివృద్ధి చూశారు, అమరావతిలో అభివృద్ధి ఎలా పరిగెడుతుందో చూశారు. ఇండియా మొత్తం మీద 100% కంపెనీలు వస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్కి 25% పెట్టుబడులు తెచ్చారు. మరి ఇంకా అప్పుడు దమ్మున్న నాయకుడు, నికార్సైన నాయకుడు ఎవరంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్నే చెప్తారు కానీ సైకోని ఎవడో చెప్పడుగా. సైకో కానీ సైకో అనక ఇంకేమంటారండి?